విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని వాక్యం చెప్తుంది. కాబట్టి మీకు ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్లో ఒక వ్యక్తి విశ్వాసపు మాటలు, గొప్ప మాటలు మాట్లాడిన ఒక వ్యక్తిని చూపించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. ఇక్కడ జరుగుతున్న మరి సందర్భం ఏంటంటే, లాజరు అనే వ్యక్తి మరణించారు. ఆయనకి 2 సహోదరులు ఉన్నారు. ఒక వ్యక్తి మరియా, రెండవ వ్యక్తి మార్తా. అయితే ఈ యేసు ప్రభు వారు మరి ఆయన చనిపోయారనే సంగతి తెలిసి యేసు ప్రభు వారి స్వయాన మరి తన యొక్క చనిపోయిన ఆ యొక్క గృహానికి వాళ్ళ గృహానికి వస్తారు. అయితే ఆ ఊరికి వస్తున్నప్పుడు ఆయన వస్తున్నాడు సంగతి తెలిసి ఈ మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక విశ్వాసపు మాట మాట్లాడిద్ది. ఏమని చదువుకుందామా? 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఎంత గొప్ప విశ్వాసపు మాట! ఈ మాట విన్నప్పుడు ఏమెంత విశ్వాసం గల స్త్రీ అని చెప్పి మనం అనుకుంటాం కదా. అంత గొప్ప విశ్వాసం గల ఈ మార్త ఆ యేసు ప్రభు వారితో అంటుంది, ప్రభువా, నీవే గనక మాతో ఉంటే నా యొక్క సహోదరుడు లాజరు చనిపోకుండా ఉండేవాడు అని చెప్పి చెబుతుంది. అయినా ఇంకొక స్టెప్, ఇంకొక విశ్వాస మాట మాట్లాడుతుంది. తెలుసా? 22వ వచనం చదువుతాం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించని నేను ఎరుగుదును. చూడండి, ఇప్పుడైనా పర్లేదు, చనిపోయినా పర్లేదు, నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పి నేను ఎరుగుతానయ్యా, నాకు తెలుసు. ఎంత గొప్ప విశ్వాసపు వ్యక్తిలా కనబడుతుందేమో కదా. ఎంత గొప్ప విశ్వాసపు వ్యక్తి ఏమో స్త్రీలా కనబడుతుంది మార్త. అయ్యా, నీవు ఉంటే ప్రభువా మా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు, అయినా పర్లేదు ప్రభువా, నువ్వు ఎప్పుడైనా కూడా నువ్వు తండ్రిని అడిగితే, దేవుణ్ణి అడిగితే నీకు అనుగ్రహిస్తాడు సంగతి తెలుసు అని చెప్తుంది. అయితే యేసు ప్రభు అని అంటాడు, మరి ఆయన చనిపోయినప్పుడు మరి ఆయన లేచునని చెప్పి అంటున్నాడు. మరలా ఆయన లేచునని ఆమెతో చెప్పినప్పుడు లెగుస్తాడని చెప్తాడు ప్రభు. అప్పుడేమనుకుంటుంది, అంత్య దినములో ఎంత లెగుస్తాడని సంగతి నాకు తెలుసు. చూడండి, ఎంత విశ్వాసం ఏమకి, ఎంత విశ్వాసం ఏమకి. ఈ మాటలు చివరి వరకు వినాలి మీరు. ఈ మార్తకున్న విశ్వాసం చూడండి. ఆమెకి తెలుసు, అన్ని తెలుసు, వాక్యం తెలుసు. అంత్య దినములో ఎందు లేపబడతాడు సంగతి కూడా తెలుసు. ఆమెకు తెలుసు, వాక్యం తెలుసు. అయితే మరణ పునరుద్ధానం కూడా తెలుసు ఆమెకి. అయితే యేసు ప్రభు వారు, అది కాదు, నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు చనిపోక బతుకుతాడని చెప్పి నేను నమ్ముచున్నానని చెప్పి, మరి ఆమె నమ్ముచున్నావా అని ఆమెను అడిగితే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడని సంగతి తెలిసి నువ్వు నమ్మకం ఉంచుతున్నావా అని మార్త అని అడుగుతాడు. అయితే మార్త ఒక మాట అంటుంది, చూద్దామా? 27వ వచనము. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అబ్బా, ఎంత విశ్వాసం గల స్త్రీ అండి మార్త. అయ్యా, నువ్వు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయ్యా. ఎంత విశ్వాసపు పలుకులు పలుకుతుందండి మార్త. నీవు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయ్యా నువ్వు అని చెప్పి చెప్తుంది. నా ప్రియ సహోదరుడా, ఎంత విశ్వాసం గల ఈ మార్త. ఇంత విశ్వాసంతో నీ ఉంటే చనిపోడైన నా సహోదరుడు చనిపోడని చెప్పింది. అయినా కూడా నువ్వు అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్తుంది. ఇంకా అంత్య దినములందు లేపే విషయం కూడా నాకు తెలుసు అని చెప్తుంది. అయితే చివరిగా నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తుంది. ఎంత గొప్ప విశ్వాసము! అవును కదా, విశ్వాసం కదా. ముందుకు వెళ్దాం. 39వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు వారు సమాధి యొద్దకు వచ్చి ఆయన మూలుగుచు ఏడుస్తూ ఆకాశం చేతు కన్నులెత్తి చూసి వారితో ఒక మాట చెప్తాడు. ఏమని తెలుసా? 39వ వచనం చదువుదాం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా ఆ సమాధి వద్ద నిలబడి, ఆ లాజరును పాతిపెట్టిన సమాధి వద్ద నిలబడి ఆ రాయి తీసివేయమని చెప్పగా
చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. చూడండి, ఇటువంటి గొప్ప విశ్వాసపు మాటలు మాట్లాడిన ఈ మార్త గొప్ప విశ్వాసం గలదాని వలె మరి దేవుడి కుమారుడైన క్రీస్తు అని చెప్పి ఆమెని మరి ఆయన్ని గ్రహించి ఆయన విశ్వసించిన ఆమె అంటుంది, స్వయాన యేసు ప్రభు వారే నిలబడి దేవుడి కుమారుడిని నమ్మింది కదా, ఆ కుమారుడు నిలబడి క్రీస్తు నిలబడి ఆ రాయి తీసివేయమని చెప్తుంటే వాసన వస్తుంది ప్రభువా, చనిపోయి 4 దినములైంది కదా అని చెప్పి ఎదురు మాట చెప్తుంది, బదులు మాట మాట్లాడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాటలు మాత్రం విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నామా? పైకి మాత్రం భక్తి జీవితాన్ని జీవిస్తున్నట్టు కనబడుతున్నామా? ఇది అన్నట్లు సామెత ఒకటి ఉంది లోకంలో, పేరు గొప్ప ఊరు దెబ్బ అంట. అలా అయింది మార్త పని. ఈ మార్తమ్మది, ఈ మహావిశ్వాసం గల తల్లి ఎంత విశ్వాస మాటలు మాట్లాడిందో, ఎంత విశ్వాస పలుకులు పలికిందో, ఆ విశ్వాసము క్రియలో లేదు. క్రియలేని విశ్వాసము వృతము, క్రియ ముఖ్యము. తీసివేయమంటే తీసివేయాల్సింది పోగొట్టి ఆ రాయిని ఆమె వాసన వస్తుందని చెప్తుంది. దేవుడికే బదులు చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో నీ విశ్వాసం ఎలా ఉంది? మార్తా వలె ఉందా? జాగ్రత్త. పేరుకు మాత్రమే నామకార్థమైన జీవితాన్ని జీవిస్తూ విశ్వాసపు పలుకులు పలుకుతున్నావా? నా దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు గొప్పవారు, నా దేవుడు ఉన్నతమైన వాడు అని చెప్పుకుంటూ చిన్న ఏదన్నా ఒక సమస్య వస్తేనే గజగజలాడిపోతున్నావా? జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. అవిశ్వాసపు మాటలు మాట్లాడద్దు. క్రియలేని విశ్వాసం ఎంత మాత్రం చేయవద్దు. క్రియ ముఖ్యం, మాటలు కాదు, విశ్వాసపు మాటలు కాదు, క్రియ ముఖ్యం. ఈ మార్త చేసిన తప్పేందయ్య అంటే ఎదురు సమాధానం చెప్పడం. ఇక్కడ ఉంటే చనిపోవడం చెప్పి గ్రహించిన ఆ వ్యక్తి, అయినా కొన్ని అడిగినా పర్లేదు దేవుడికి అనుగ్రహిస్తాడని చెప్పి గ్రహించిన వ్యక్తి వాసన వస్తుందని చెప్తుంది. వాసన రాకుండా చేయలేడా? బ్రతికి సజీవంగా తీసుకొని బయటకు రాలేడా? ఆయనకు సమస్తము సాధ్యమే. అంత నమ్మి కూడా చివరికి వాసన వస్తుంది. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు చాలా మంది కోకోలుగా యేసు ప్రభు వారు దేవుడని తెలుసు, యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారని సంగతి తెలుసు, ఆయన నిత్య జీవన అనుగ్రహిస్తారని సంగతి తెలుసు, ఆయన రాజు అని సంగతి తెలుసు, ఆయన రక్షకుడు అనే సంగతి తెలుసు, అన్ని తెలుసు. కానీ వారి కట్టుబాట్లు, వారి పద్ధతులు, వారి ఆ పుట్టుకతో వచ్చిన ప్రతి ఒక్క అలవాట్లు అది మర్చిపోరండి. దాన్ని తీసివేయరు. ఎందుకంటే అది అలాగే పెట్టుకొని ఉంటారు. అవిశ్వాసపు పనులు చేస్తూ ఉంటారు. విశ్వాసం గల మాటలు మాట్లాడతారు కానీ అవిశ్వాస పనులు చేస్తారు. మార్తాకి సంబంధించిన వాళ్ళు ఈరోజు క్రైస్తవులంతా చాలా మంది, అందరిని అనడం లేదు, చాలా మంది క్రైస్తవులు ఇదే విశ్వాసంలో ఉన్నారు. అయితే నీకు ఒక ప్రశ్న, నాకు ఒక ప్రశ్న. ఈ రోజుల్లో ఇటువంటి మార్తా వల్ల ఉన్న విశ్వాసముల వల్ల ఈ రోజుల్లో ఉంటే నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? క్రియలేని విశ్వాసం చేయటం కంటే మౌనంగా ఉండటం మంచిది. క్రియ ముఖ్యం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడుగా ఉండడం అది అసాధ్యము అని వాక్యం చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆ వాక్యాన్ని గమనిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.